అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం రేపటిని గూర్చి చింతించకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియ సహోదరి సహోదరులరా, యేసుప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన అనేక ఆజ్ఞలు, అనేక కట్టడలని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకోబోయే అంశం రేపటిని గూర్చి చింతింపుకొడి. ఈ మాట ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఆయన నమ్ముకున్న బిడ్డలకు చెప్పారు. ఏమని చెప్పారు? రేపటిని గురించి చింతించుకుడి. మానవుని యొక్క చింత ఏంటంటే రేపటి గురించి ఆలోచించే స్వభావం. రేపు అంటే రేపు ఉదయం అని కాదు, ఇక జీవితం అంతా, ఆ తర్వాత సంతానం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, తరతరాల కోసం చింత వాళ్ళ కోసం జీవితం అంతా ప్రయాసపడి వాళ్ళకి ధనాన్ని ఆస్తుల్ని సమకూర్చి వాళ్ళకు మాత్రమే కాకుండా వాళ్ళ తర్వాత తరానికి కూడా ఇవ్వాలని ప్రయాసపడుతూ దేవుడు ఇంకా సమృద్ధిగా దయచేసిన ఇంకా మనవాళ్ళు మనవరాల సంతానికి కావాలని ఇంకా ప్రయాసపడుతూ అది కూడా దేవుడు దయచేసిన చాలదన్నట్లుగా ఇంకా సంపాదన కోసం ప్రయాసపడుతూ జీవితకాలం అంతా ప్రయాసతో వేదనతో శ్రమతో సంపాదించుకుంటూ ఇంకా చింతిస్తూ ఉంటారు. నాకు ఇంతే ఉందని. ఎంత సంపాదించినా ఇంకా సంపాదన కోసమే. ఎందుకంటే రేపటిని గూర్చిన చింత. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు రేపటిని గూర్చిన చింత మీకు ఉండొద్దు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకి దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ, రేపటిని గూర్చి చింత వద్దు అని స్పష్టంగా. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటిని గురించి అప్పుడప్పుడు చింతింపకుడి, ఉంటే చింతింపకుడి, లేకపోతే చింతించండి అని దేవుడు చెప్పలా. ఒకవేళ మీకు లేకపోతే మీరు చింతించండి అని దేవుడు అక్కడ అంటలా. రేపటిని గూర్చి చింతింపకుడి. ఆ అధ్యాయం అంతా 18వ వచనము నుంచి మనం చదివితే, 18వ వచనము నుంచి 19వ వచనం నుంచి మనం చదివితే, ఎందుకు రేపటిని గూర్చి చింతించవద్దు, దేవుడు ఏ విధంగా తన బిడ్డల్ని పోషిస్తాడు, ఏ విధంగా తన బిడ్డల్ని రక్షిస్తాడు అనే మాటల్ని చాలా స్పష్టంగా చెప్పబడింది. 19వ వచనంలోకి వచ్చేసరికి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చోవద్దు. 21వ వచనంలోకి వచ్చేసరికి, నీ ధనం ఎక్కడుండనో అక్కడే నీ హృదయం ఉండను, కాబట్టి ధనమును సంపాదించుకోవద్దు, కూర్చుకొనవద్దు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి, నీ దేహమంతా వెలుగా ఉండాలి అని అలా అన్నీ చెప్పుకుంటూ వస్తూ 25వ వచనం నుంచి మన అంశానికి సంబంధించిన మాటలు మనకు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడే ప్రశ్నిస్తున్నాడు, దేవుడే జవాబు దయచేస్తున్నాడు, దేవుడే వివరణిస్తున్నాడు. మన మనసులో ఒక సందేహం రాకముందే దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ ముందు వచనాల్లోనే ఆయన చెప్పి లాస్ట్లో చెప్తున్న మాట రేపటిని గూర్చి మీరు చింతింపకుడు. ఏమంటున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, వీటి గురించి మీరు చింతింపకడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి. ఆకాశ పక్షులని ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు,
కొట్లలో కూర్చుకొనవు. అవి పనిచేయవు, అవి కోయవు, విత్తవు, నాటవు, కోయవు. అవి కోసేసి ధాన్యం, వరి, ఆ పంటలు వేసి అది కొద్దిగా పెరిగేంత వరకు దాన్ని సంరక్షించి మందులవన్నీ వేసి ఆ పంట చేతికొచ్చిన తర్వాత కోసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ కొట్లలో భద్రపరిచి, ఇవన్నీ మనుషులు చేసే పనులు. ఆకాశ పక్షులు అవన్నీ చేయవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆకాశ పక్షులను సృష్టించింది ఆయనే, జంతువుల్ని సమస్తమును సృష్టించింది ఆయనే, నిన్ను నన్ను సృష్టించింది ఆయనే. నీకోసం ఈ లోకాన్ని, ప్రపంచాన్ని, ఈ చెట్లు, నదులు, పక్షులు, కొండలు సమస్తమును ఆయనే సృష్టించాడు. సముద్రాలు, నదులు, జలచర జీవులు అన్నీ ఆయనే సృష్టించాడు. ఆకాశ పక్షులను కూడా ఆయనే సృష్టించాడు. ఇంకా ఎక్కువ ఆధిక్యతగా వాటి మీద మీరు వేలుడి అని ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ వాటికన్నా ఉన్నత స్థితిలో ఉన్న మనం మాత్రం ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, రేపటిని గూర్చిన చింత మానవునికి. కానీ ఆకాశ పక్షులను చూస్తే అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచూ ఉన్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తను ఎత్తు మోరడు చేసుకొను. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాన్నైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడని అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇంత గొప్ప రేపటి గురించి చింతించద్దని దేవుడిచ్చాడు. ఎంత ఆశీర్వాదం! మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఇవన్నీ మీ పరలోకపు తండ్రి తెలియను. మొదట మీ రాజ్యము, నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. అంటే మనం చింత లేకుండా జీవించాలని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇటు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చింతించకుండా ఉండే గొప్ప అదృష్టాన్ని. ఇదొక గొప్ప ఆశీర్వాదం. మనం ధనము, సంపద, ఆస్తి ఇవన్నీ వస్తే ఆశీర్వాదం అనుకుంటాం, కానీ నిజమైన ఆశీర్వాదం ఆయన రాజ్యమును వెతకటమే ఆశీర్వాదం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలమందు అట్టి ఆశీర్వాద స్థితిలో మనకు ఉంచినందుకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగులను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, రేపటిని గురించి చింతించద్దన్నారు. ఇవన్నీ మాకు కావాలని, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఇవన్నీ మాకు కావాలని మీకు తెలియను. ఆకాశ పక్షులను మీ పరలోక తండ్రి సమస్తమును పోషించుతున్నాడు అన్నారు. అవునైనా మా పోషకుడు మీరే. మా పోషకుడిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.